అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం సిగ్గుగా, కొంచెం బాధగా కూడా ఉందండి. ఎందుకంటే ఈ సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని మనం పదే పదే చూస్తున్నాం, వింటున్నాం. కానీ సమాజం ఎటువైపు వెళ్తుందో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన చూస్తే మరీ అర్థమవుతుందండి. ఒక నలుగురు వ్యక్తులు ఒక తండ్రికి కూతురికి ఉన్న ఆ బంధాన్ని వాళ్ళు వక్రీకరించిన విధానం చూస్తే ఇంతలా దిగజారిపోతాడా మనిషి అని అనిపిస్తుందండి. ఆ నలుగురు వ్యక్తులను చూస్తే నాకు కీచకులు అనిపిస్తుంది. కీచకుల కన్నా దారుణం అండి. ఇంక వేరే ఏ పదాలైనా వాడచ్చు మీరు. అంత దారుణంగా వాళ్ళు ఆ వీడియో మీద తండ్రి కూతురు మీద సంబంధాన్ని వక్రీకరించిన తీరుని చూస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష వేసినా తప్పదండి. వాళ్ళపై చర్యలు తీసుకున్నందుకు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళ మీద చర్య తీసుకున్నందుకు. ఇలాంటి మూర్ఖుల్ని, కీచకుల్ని, ఇంకా రాక్షసులు కూడా అనొచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మానవ సంబంధం, మానవ విలువలు ఇంకా రోజు రోజుకి ఇంకా మానవ సంబంధం వేస్ట్ అండి. ఇంకా ఇలాంటి వ్యక్తులు ఉంటే దయచేసి ప్రతి తల్లిదండ్రులు కూడా, నేను కూడా తండ్రినే, దయచేసి మీ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఎటువంటివి కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టకండి. ఎందుకంటే ఇలాంటి నీచులు, నికృష్టులు ఉన్నప్పుడు మనం వాటిని తగ్గించుకోవడం మంచిది. మరీ ఘోరంగా తయారైందండి సమాజం. ఇలాంటి సమాజం. ఇప్పుడు ఒక అడవి ఉందండి. అడవిలో జంతువులు వేరే జంతువుల మీద వాటికి ఆకలేసినప్పుడు మాత్రమే దాడి చేస్తాయండి. మరే వాళ్ళ దాని సంతోషం కోసమో లేకపోతే వినోదం కోసమో దాడి చేయదు. అలాంటి సిద్ధాంతాలు ఉన్న జంతువులకి ఉన్నంత మంచితనం కూడా మనిషికి లేదండి. ఎలా పడితే అలా సోషల్ మీడియా ఉంది కదా, నేను ఏ విధంగా అయినా మాట్లాడతాను, ఏ విధంగా అయినా మాట్లాడవచ్చు అనుకుంటే దానికైనా నీచమైన పని ఏదీ లేదండి. సమాజం అంటే ఒక గౌరవం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. ఇలాంటి ఎదవలు ఉన్నంతసేపు మన సమాజం బాగుపడదండి. దయచేసి ప్రతి తల్లిదండ్రి కూడా ఆ వీడియో చూడమాకండి. చూస్తే నాకే బాధ అనిపించింది. నమస్కారం అండి.